పేతురు మొదటి అధ్యాయం 3 నుండి 12 వరకు ఉన్న ఈ పేరాలో ఉన్నటువంటి సారాంశాన్ని ఈరోజు మనం గ్రహిద్దాం. ఈ పేరాలో ఉన్న సంగతి ఏంటంటే, అంటే యాక్చువల్గా ఈ పుస్తకం అంతట్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే, అంశం ఏంటంటే శ్రమలు. అంతే. పేతురు పత్రిక చదివితే శ్రమలు, మామూలు శ్రమలు కాదండి. అక్కడ ఒక మాట వాడాడంటే అగ్ని వంటి మహాశ్రమలు అన్నాడండి 4 అధ్యాయులు. అగ్ని వంటి శ్రమలు అంటే ఎలా ఉంటాయండి? అగ్ని లాంటి శ్రమలు అంటే అగ్ని వలన కలిగే నష్టం ఎంత ఉంటుందో అంత తీవ్రంగా ఉంటుంది అన్నమాట. అలాంటి శ్రమలని వీళ్ళు అనుభవిస్తారు. అప్పుడు వాళ్ళేమో పొంతు, గలతియా, ఆసియా, కప్పదోకియా, బితూనియా ఈ ప్రాంతాలకు చెదిరిపోయిన వాళ్ళకి ఉత్తరం రాశాడు. అంటే వాళ్ళ శ్రమలు అనుభవిస్తున్నారు. మరి ఈ శ్రమల్లో ఈ బుక్ని ఈ ఉత్తరం రాస్తూ వాళ్ళకేదో ఆదరణ ఇవ్వాలి, వాళ్ళకేదో ప్రోత్సాహం ఇవ్వాలి. అందుకు ఈ ఈ ఈ పత్రిక రాశాడండి. రైట్. అప్పుడు ఇందులో ఉన్న అంశం ఏంటంటే, శ్రమలు సహిస్తే కలుగు స్వాస్యం శ్రమలు సహిస్తే కలుగు స్వాస్యం గురించి చెప్పాడు. అప్పుడు ఈ పేరాలో రెండు రక్షణల గురించి మాట్లాడతాడు, 2 విమోచనల గురించి మాట్లాడతాడు, 2 జన్మల గురించి మాట్లాడతాడు. అలా ఉంటుందండి ఈ పేరా. ఈ పేరా మనకి చదివితే అసలు మామూలుగా పట్టుకోలేము. కానీ ఈ పేరాని కొంచెం మనం డివైడ్ చేసుకుంటే మాత్రమే అక్కడున్న సందేశం అద్భుతంగా ఉంటుందండి. ఎలా డివైడ్ చేయాలి? ఉదాహరణకి 5వ వచనంలో కడవరి కాలం ఉందని మాట వాడాడు. కడవరి కాలం. కడవరి కాలం. కడవరి కాలం అంటే ఏంటమ్మా? భవిష్యత్తు, చివరిది. అలా తర్వాత 6వ వచనంలో చివరి మాట, ప్రస్తుతమున కొంచెము కాలము. ప్రస్తుతము ప్రస్తుతం అంటే ఈ పత్రికను వ్రాస్తున్నప్పటికీ ప్రస్తుతం, లేదా ఈ పత్రిక చదువుతున్న మనకి ప్రస్తుతం. అలా ఆ తర్వాత 10-11 వచనంలో 4వ వచనంలో తరువాత కలబో మహిమను గూర్చి ముందంటే మన ముందు కాదు, మనకు ముందు కాదు, జరిగిపోయిన దాన్ని ముందు అంటున్నాడు. అంటే పూర్వం. అంటే 3 కాలాల్లో జరిగిన సంఘటన రాశాడండి ఈ పేరాలో. 3 కాలాల్లో రాసిన సంఘటన రాశాడు. అప్పుడు చూద్దాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు స్తుతించబడాలి. ఆయన ఎవరు? తండ్రి. ఆయన ఎవరికి తండ్రి? యేసుక్రీస్తుకి తండ్రి. అందుకే మన ప్రభువుని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి అనే మాట వాడాడు. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అంటే యేసువు తిరిగి లేవటం వలన క్రైస్తవులకు ఏదో నిరీక్షణ ఇచ్చారు. యేసువు తిరిగి లేకపోతే మనకు నిరీక్షణ లేదు. ఆ నిరీక్షణ మనకు కలుగునట్లు అంటే దాని అర్థం చెప్తున్నాడు. అనగా ఏంటి మన నిరీక్షణ అంటే,
నిరీక్షణ అంటే ఏంటండి? ఎదురు చూడటం, అంతే కదండి, ఎదురు చూడటమే కదండి. అలా ఏంటి ఆ నిరీక్షణ అంటే? అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదియునైన శ్వాసం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను. ఇక్కడ మనలను జన్మింపజేశాడు. ఎక్కడండి? ఇక్కడ జన్మింపజేశాడా? ఇక్కడ జన్మింపజేశాడా? ఇక్కడ జన్మింపజేశాడు. ప్రస్తుతం మనలను మరల జన్మింపజేశాను. మరల జన్మింపజేయటం అంటే ఎన్ని జన్మలు ఉన్నాయండి? 2 జన్మలు. ఒకటి భౌతికమైన జన్మ, 2 ఆత్మ సంబంధమైన జన్మ. ఆత్మ సంబంధమైన జన్మ అంటే దేవునికి పుట్టటం. ఒక మనిషి ఎప్పుడు దేవునికి పుడతాడే? బాప్తిజం పొందినప్పుడు దేవునికి పుట్టాడే. దాన్ని మరల జన్మించటం అనే మాట వాడాడు. ఎలా జరిగింది అది? విశేషమైన కనికరం చొప్పున. కనికరం కాదు, విశేషమైన కనికరం. ఒకవేళ దేవుడు కనికరించకపోతే, లేదా మనకు అనుగ్రహింపడినటువంటి జన్మ దేవుని విశేష కనికరం వలన జరిగింది. మనం విశేష కనికరం కేవలం భౌతికమైన వాటి విషయంలోనే చూపిస్తామండి. మాకు పిల్లలు పుట్టారండి, ఆయన కనికరించాడండి. మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయని దేవుడు కనికరించాడండి. మాకు ఆస్తి సమకూర్చబడిందండి, దేవుడు కనికరించాడండి అని కేవలం మన భౌతికమైన వాటిలోనే కనికరాన్ని చూస్తాం దేవుణ్ణి. కానీ అంతకంటే విశేషమైన కనికరం ఏంటంటే, నువ్వు దేవునికి జన్మించటం విశేషమైన కనికరం. అలాగని అప్పుడు అనగా అంటే పైన దానికి ముందు చదువుతున్నానండి. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారమైన శ్వాసం మనకు కలుగునట్లు. ఎందుకు దేవుడు మనం జన్మింపజేసాడటండి? అమ్మా, ఆ శ్వాసం కొరకటండి. శ్వాసం అంటే ఇది కడవరి కాలంలో వచ్చేది, అంటే భవిష్యత్తులో వచ్చేది స్వాస్యం. స్వాస్యం అంటే ఏంటండి? స్వాస్యము అంటే ఏంటండి? స్వాస్యం అంటే ఏంటండి? ఆస్తి, లేకపోతే సొంతమైంది. అంటే దేవుడిచ్చేది, దేవుడు నీకు సొంతం చేసేది, అది స్వాస్యం. ఈ స్వాస్యం మనం పొందినట్లు ఈ భూమి మీద ప్రస్తుతం మనల్ని జన్మింపజేశాడు. ఎందుకోసం మనం బాప్తిసం పొందామండి? ఆ స్వాస్యం పొందటానికండి. ఆ స్వాస్యం ఎలాంటిదంటే 3 మాటలు చెప్పాడండి. ఒకటి అక్షయమైనది, 2 నిర్మలమైనది, 3 వాడబారనిది. స్వాస్యం ఎంత గొప్పదంటే, ఈ లోకంలో ఉండే స్వాస్యం ఈ 3 ఒకటి చెప్పండి. ఎవరైనా మాట్లాడండి అమ్మా. ఇప్పుడు ఒక 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 తల్లిదండ్రులు ఆస్తి ఇచ్చారు, అది క్షయమైందా అక్షయమైందండి? క్షయమైందండి. నిర్మలమైనదా? నిర్మలం కానిదా? వాడబారిందా? వాడిపోయేదా? అంటే అది శాశ్వతం కాదండి. మరి స్వాస్యం, దేవుడిచ్చే స్వాస్యం అదండి దాని గొప్పతనం. అది నిర్మలమైంది, వాడబారింది, అక్షయమైంది, క్షయము కానిది. అలాంటిది స్వాస్యం. ఈ స్వాస్యం ఇవ్వటానికి దేవుడు మనల్ని జన్మింపజేశాడు. అప్పుడు ఈ జన్మ ఎక్కడ జరుగుతుంది? దీనికి ఒక మాట చెప్తాం.
క్రొత్త జన్మ. మనిషి జీవితంలో క్రొత్త జన్మ ఎక్కడ జరుగుతుందండి? బాప్తిసంలోనండి. ఒక వ్యక్తి బాప్తిసం పొందుతున్నాడంటే కొత్తగా జన్మిస్తున్నాడండి దేవుని. ఎందుకు జన్మించాడండి? స్వాస్థ్యం పొందటానికి. అలా తన విశేష కనికరము చొప్పున మనను మళ్ళా జన్మింపజేశాను. 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడబోవు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. అంటే ఇప్పుడు అక్కడ ఒక మాట అన్నాడండి, బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ. బయలుపరచబడబడటానికి సిద్ధంగా ఉన్న రక్షణ. బయలుపరచబడే రక్షణ ఏదండి? ఇక్కడ 2 రక్షణలు ఉన్నాయండి. బయలుపరచబడిన రక్షణ, బయలుపరచబడబోయే రక్షణ. స్వాస్యమేమో బయలుపరచబడబోయే రక్షణ, ఇదేమో బయలుపరచబడిన రక్షణ. మనం అందరం బయలుపరచబడిన రక్షణలో ఉన్నాం, ఇంకా బయలుపరచబడబో రక్షణలోకి ఇంకా వెళ్ళలేదండి మనం. అది ఎప్పుడు వెళ్తామండి? చూడు 2వ రాకడ. అలా ఓకే. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యం పరలోకంలో భద్రపరచబడింది. అయితే ఇక్కడ రక్షించబడ్డాం, బయలుపరచబడబోవు రక్షణ ఇంకా పొందలేదు. ఆ రక్షణ పొందటానికి మనం దేవుని చేత కాపాడబడాలి. అంటే ఆ స్వాస్యాన్ని పొందటానికి దేవుడు ఏం చేస్తాడండి? మనల్ని కాపాడతాడటండి. ఎలా కాపాడతాడటండి? తన శక్తి చేత కాపాడతాడటండి. ఎవరిని కాపాడతాడండి? ఎవరిని కాపాడతాడండి దేవుడు? అక్కడే ఉన్నమాట. అమ్మా, విశ్వాసము ద్వారా. అంటే దేవుడు విశ్వాసులను కాపాడతాడండి. అంటే ఒక వ్యక్తి రక్షించబడి నేను జీవంలో పెరగాలి, లేదా నేను దేవుల్లో పెరగాలి, లేదా నేను స్వాస్యం పొందాలి అని యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా బ్రతుకుతాడు చూడండి, ఆ వ్యక్తిని దేవుడు కాపాడతాడు. అవిశ్వాసులను కాపాడ్డాడు. అంటే కొంతమంది రక్షించబడతారు, ఆ రక్షణ నిర్లక్ష్యం చేస్తారు చూడండి, దేవుడు వారిని కాపాడ్డాడు. ఒక వ్యక్తిని దేవుడు విడిచిపెట్టేశాడని ఎప్పుడు చెప్పొచ్చండి? ఒక వ్యక్తిని దేవుడు విడిచిపెట్టేశాడని. అమ్మా, విశ్వాసంలోంచి తొలగిపోయిన వ్యక్తిని దేవుడు విడిచిపెట్టేశాడు. అంతేనండి. జీవితాన్ని మార్చుకున్న వాడిని దేవుడు విడిచిపెట్టేశాడు. నువ్వు అందులోనే ఉండరా, నువ్వు ఆ ద్వేషంతోనే బ్రతకరా, నువ్వు అసమాధానంతోనే బ్రతకరా, నువ్వు లోకంలో ఎంజాయ్మెంట్ చేస్తున్నావు కదా, ఆ ఎంజాయ్లోనే బ్రతకరా అని దేవుడు విడిచిపెట్టేశాడు. అంతేనా? నేను కొందరు జీవితాల్లో ఆలోచిస్తాను, వీళ్ళెందుకు దేవుని విడిచిపెట్టేశారు, వీళ్ళెందుకు ఆరాధన విడిచిపెట్టేశారు, వీళ్ళెందుకు సంఘాన్ని విడిచిపెట్టేశారు, వీళ్ళెందుకు వాక్యాన్ని విడిచిపెట్టేశారంటే వాళ్ళు విడిచిపెట్టి లేదండి, దేవుడే విడిచిపెట్టేశాడు. అంతేనండి. దేవుడు ఆకర్షిస్తే మనిషి ఏం చేస్తాడండి? ఆరాధన లేకుండా ఉండలేడండి. దేవుడు ఆకర్షిస్తే మనిషి ఏం చేస్తాడండి? వాక్యం లేకుండా ఉండలేడండి. దేవుడు ఆకర్షిస్తే మనిషి ఏం చేస్తాడండి? తన ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేయడండి, ఆసక్తి చూపుతాడండి. ఇవేమి మనిషి జీవితంలో లేవంటే దాని అర్థం ఏంటండి? దేవుడు ఆకర్షించట్లేదండి. దేవుడు ఎందుకు ఆకర్షించడండి? దేవుడు విడిచిపెట్టేశాడు. ఆ దేవుడు విడిచిపెట్టేయడం దేవుని తప్ప, ఈ మనిషిది తప్ప? ఈ మనిషిది తప్పండి. అలా కానీ నేను విశ్వాసంగా బ్రతికితే మాత్రం ఆ బయలుపరచబడబో రక్షణ, ఆ స్వాస్యము నాకు కలగటానికి దేవుడు తన శక్తి చేత కాపాడతాడు. అప్పుడు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్యం పరలోకంలో భద్రపరచబడింది. ఎక్కడ భద్రపరచబడింది అటండి? స్వాస్యం భద్రపరచబడిను ఎక్కడంటే
పరలోకంలో దేవుడు భద్రపరిచాడు. ఎవరి కోసం? ఎవరైతే తన విశేష కనికరం చొప్పున జన్మించబడ్డారో వారి కోసం. ఎవరి కోసం? వాళ్ళు విశ్వాసులైతే దేవుని శక్తి చేత కాపాడబడు వారి కోసం. అలా అప్పుడు అది ముగించిన తర్వాత, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. అప్పుడు ఇక్కడున్న క్రైస్తవులు మిక్కిలి ఆనందిస్తున్నారట. దేని బట్టమా ఆనందం? దేని బట్టమా అప్పారావు గారు? మీరు దేని బట్టి ఆనందిస్తారు? అదే ఇక్కడ పాఠాన్ని బట్టి కాదు, అసలు మామూలుగా. అమ్మా అది భౌతికం అంటే చాలా ఉంది. ఒకటి చెప్పండి, నేను దీన్ని బట్టి ఆనందిస్తానని. అమ్మా మీరు దేన్ని బట్టి ఆనందిస్తారమ్మా? అంటే భౌతికం అంటే అది స్టేట్మెంట్. నాకు స్పెసిఫిక్గా ఇక దీన్ని బట్టి ఆనందిస్తాను బ్రదర్ అని చెప్పాను. అని వాళ్ళు అడుగుతాను, మిమ్మల్ని అడుగుతాను. వస్తువు కొనుక్కున్నప్పుడు ఆనందిస్తారు. ఇప్పుడు మీరు చెప్పండి. లొకేషన్ చూసినప్పుడు ఆనందిస్తాం. అమ్మ మీరమ్మా? సంపదను బట్టి ఆనందిస్తారు. మీరు దేన్ని బట్టి ఆనందిస్తారమ్మా? ప్రస్తుతం ఆనందకరమైన ఏమీ లేవు వర్ణయ్య గారు. మీ ఫ్రెండ్ని అడగండి. అవ్వా ఏమండి? కూలి డబ్బులు. ఓహో, ఒక కిరాయి మారేట అనుకోండి, 100 రూపాయలు కూలి 200 వస్తే వీళ్ళు 200 వచ్చింది, 100 రూపాయలు సరిపోతే కానీ 200 వచ్చింది, ఆనందిస్తారు. అంటే మనం అందరం ఆనందించడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కొంతమంది తిండిని బట్టి ఆనందిస్తారని, కొంతమంది బట్టను బట్టి ఆనందిస్తారని, కొంతమంది బంగారాన్ని బట్టి ఆనందిస్తారని, కొంతమంది వరకు ఉన్న ఆస్తిని బట్టి ఆనందిస్తారని, కొంతమంది ఇతరుల గురించి చెప్పుకోవడంలో ఆనందిస్తారని, అలాగని స్నేహితులను బట్టి ఆనందిస్తారని, ఆ స్నేహితులతో ఎంజాయ్మెంట్ చేయడం ఆనందిస్తారని. అమ్మకి మాత్రం ఇంట్లో కూర తెమ్మంటే తేడా, కానీ స్నేహితుల కోసం ఆ మటన్ కొట్టుకెళ్ళి మోసమని తీసుకెళ్ళటానికి ఆయనతో వెయిట్ చేస్తాడండి. అందులో ఆనందం ఉందండి ఆయన. అమ్మ నీకు ఏం కావాలి ఆదివారం ఏమైనా కూర తెమ్మంటే అడగడండి. ఆ స్నేహితుడికి మాత్రం ఏదైనా మటన్ కొట్లో చికెన్ తెమ్మంటే ఆ బండి వేసుకొని వెళ్ళిపోయి ఆడితో వెయిట్ చేసి వాడితో తీసుకొని వాడు వెళ్తాడు అనమాట, ఆ ఇంటికి దిగబెడతాడు అనమాట. అలాగండి మనుషులందరూ దేని బట్టో ఆనందిస్తారు. వీళ్ళు కూడా మిక్కిలి ఆనందిస్తున్నారటండి. దేనికోసం అమ్మా? ఈ స్వాస్యాన్ని బట్టి ఆనందిస్తున్నారటండి. ఎప్పుడైనా మనకు ఆ స్వాస్యాన్ని బట్టి ఆనందిస్తున్నామా? ఆ పరలోకాన్ని బట్టి ఆనందిస్తున్నామా? మనకు ఇవ్వబడిన రక్షణను బట్టి ఆనందిస్తున్నామా? మనకు ఇవ్వబడిన వాక్యాన్ని బట్టి ఆనందిస్తున్నామా? అంతేనండి. నేను మాట ఎప్పుడు అంటానండి, పిల్లల్ని బట్టి ఆనందిస్తాం, మంచిదే. మరి ఆ పిల్లల్ని ఇచ్చిన దేవుని బట్టి ఎందుకు ఆనందించాం? అలా కాబట్టి వీళ్ళు ఆ వాడభారది, ఆ నిర్మలమైనది, ఆ అక్షయమైన స్వాస్యం కొరకు ఆనందిస్తున్నారండి. ఓకే, అప్పుడు ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుతం కొంచెం కాలము మీకు దుఃఖం కలుగుతుంది. అయితే మీరు శోధనల చేత దుఃఖపడుతున్నారు. వాళ్ళకి ఏమున్నాయి ఏంటండి?
శోధన అంటే శ్రమలు ఉన్నాయన్నమాట. ఆ శ్రమలు మనల్ని ఏం చేస్తున్నాయండి? దుఃఖపడుతున్నారట. అప్పుడు ఈ శ్రమల్ని ఎలా మాట్లాడాడంటే ప్రస్తుతమున, ప్రస్తుతం అంటే ప్రస్తుతం అనే మాట వాడాడంటే ఇక్కడన్నమాట, భూమి మీద ప్రస్తుతమున కొంచెము కాలము, కొంచెం కాలం. కొంచెం కాలం అంటే ఎంతమా? ఒక రోజా, 2 రోజులా, 3 రోజులా, ఎంతమ్మా కొంచెం కాలం అంటే? ఓరు బాబు, కొంచెం కాలం అంటే ఎంతండి అమ్మా? మనం ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం, ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలాన్ని కొంచెం కాలం అన్నాడండి. మరి ఎక్కువ కాలం ఉండేదేదండి, నిత్యం ఉండేదేదండి స్వాస్యం. ఆ ఎక్కువ కాలం ఉండే స్వాస్యం కొరకు ఈ కొంచెం కాలం మీరు శోధన చేత దుఃఖపడుతున్నారు. బైబిల్లో ఇలాంటి పదాలు వాడతాడండి, ఇలాంటి పదాలు వాడతాడు. క్షణమాత్రం ముందు ఈ చులకనైన శ్రమ అంటాడండి. శ్రమని చులకన అన్నాడు, క్షణమాత్రం ఉండేది అన్నాడు. క్షణమాత్రం అంటే నేను ఈ భూమి మీద ఉండే కాలం అంతా శ్రమలు ఉంటాయి, ఇదంతా క్షణకాలం. చులకనైనవి శ్రమల్ని మనం భారం అనుకుంటామా, చులకన అనుకుంటామా? అమ్మా, భారం అనుకోదు, భారాతి భారం అనుకుంటామండి మనం. కానీ ఇక్కడ శ్రమల్ని చాలా తేలిగ్గా మాట్లాడాడండి. కొంచెం కాలం అని మాట వాడాడు. కొరింథీ పత్రికలు అయితే క్షణమాత్రం ముందు చులకని శ్రమ అన్నాడు. రోమపత్రికలు అయితే మన ఎదుట ప్రత్యక్షము కావో మహిమ ఎదుట ఇప్పటి కాలపు ఈ శ్రమలు ఎన్నదగినవి కావు, పట్టించుకోకర్లేదు. అప్పుడు ప్రశ్న వచ్చింది, అదేంటండి బాగానే ఉంది, ఇదంతా బాగానే ఉంది, కొంచెం కాలం ప్రస్తుతమైన శోధనలు ఎందుకు, ఈ శ్రమలు ఎందుకు? అక్కడ వాడిన పదం అవసరమును బట్టి. అవసరాన్ని బట్టి. అదేంటండి? ఎవరినైనా నిలబెట్టి బాబు నీకు ఏదో అవసరం అంటే ఏం చెప్తాడమ్మా? ఓహో మీకేం అవసరం లేదు, మీకు ఏదైనా అవసరం అంటే అమ్మ నీకు ఏదో అవసరం అమ్మా, అందుకే అమ్మతో చెప్పాను నేను ఎక్కడ కూర్చొని వెనకాల కూర్చుంటానని. నీకు ఏది అవసరం అమ్మా? చదువు అవసరం, ఆ సాహిత్యకి చదువు అవసరం అంటండి. అమ్మ మీకేదో అవసరం అమ్మా? అమ్మ నాన్న అవసరం ముందు, వాళ్ళు క్షేమంగా ఉండటం అవసరం, వాళ్ళ కొరకు నేను ఏదైనా చేయాలన్నది అవసరం, అంతే కదమ్మా? చూసావు మీ మనసులో ఎలా చెప్పేశానో. సార్ మీకేం అవసరం సార్? మా నాన్నగారే నాకు అవసరం, అంతేనా? నీకేదో అవసరం అండి? లేదండి, ఏం లేదంటే అవసరం అంటే అవసరాలంటే ఏంటో తెలియకుండా కూడా పెంచారండి ఆ తల్లిదండ్రులు. ఓ వెరీ గుడ్, గొప్ప తల్లిదండ్రులు. మీ చిన్న అబ్బాయికి అవసరాలు లేవటమ్మా, అంత ఫుల్ఫిల్ చేస్తారు మీరు. సరే మనందరికి అవసరం ఏంటంటే ఇది చెప్తాం, ఇది చెప్తాం, ఇది చెప్తాం, ఇది చెప్తాం, ఇది చెప్తాం, ఇది చెప్తాం. దేవుడేమంటున్నాడండి? నీకు శ్రమలు అవసరం రా, నీకు శ్రమలు అవసరం రా. ఈరోజు క్రిస్టియానిటీకి అర్థం కాని సంగతి ఏంటంటే, ఒక విశ్వాసికి అర్థం కాని సంగతి ఏంటంటే, నా జీవితంలో శ్రమలు అవసరము. అది అర్థం కాలేదు. శ్రమల్ని మనం భయంకరంగా చూస్తామండి, ఏదో శాపంగా చూస్తామండి, ఏదో కష్టంగా చూస్తామండి. అందుకే ఎవరైనా శ్రమ పడుతున్నప్పుడు మనం నోరుని కంట్రోల్ చేసుకో ఒక మాట అనేస్తామండి, ఏ తప్పు చేశారో. ఆ శ్రమలు వచ్చిన వాళ్ళేమో వాళ్ళు ఏదో శపించబడిన వాళ్ళ కిందను,
అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోతున్న వాళ్ళు చూసేమో వీళ్ళు యెహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళు అనుకుంటామండి. ప్రస్తుతం నాలాంటి బోధకులు కూడా అవే చెప్తున్నారండి. నువ్వు దేవుని నమ్ముకో దీవించబడతావు, నువ్వు దేవుని నమ్ముకో 10 లీటర్ల గేదె పాలిస్తుంది, నువ్వు దేవుని నమ్ముకో నీకు బిడ్డలు పడతారు, నువ్వు దేవుని నమ్ముకో నీకు అది జరుగుద్ది, నీకు దేవుని నమ్ముకో ఇది జరుగుద్ది. దేవుడు చేస్తాడు, కాదంటలేదు. మరి శ్రమలు ఉన్నాయి, నీకు శ్రమలు అవసరం. అసలు శ్రమల వల్ల నాకేంటి అర్థం కాదు, శ్రమలు నాకు అవసరం ఏంటి అది అర్థం కాదు. అందుకే దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మ చేత ఒక ఉదాహరణ చెప్పాడు. ఉదాహరణ, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము. ఉదాహరణ చెప్పాడమ్మా, ఏంటో ఉదాహరణ బంగారం. అప్పుడు అమ్మ బంగారానికి పరీక్ష అవసరం అమ్మా? తెలిసేటండి, బంగారానికి పరీక్ష అవసరం అండి. ఎందుకమ్మా బంగారానికి పరీక్ష? బంగారం తన వన్నెకి రావటానికి అది కాల్చబడాలండి. బంగారం నేను కాల్చున్నా బంగారం నాకు కాల్చు ఎలాగ ఉంటుంది, కుదురుద్దామా? నువ్వు వస్తువు తయారు చేయాలంటే బంగారం కాల్చబడాలి. బంగారం కాల్చుకోకుండా వస్తువు తయారు చేసే ఆ ప్రోగ్రాం అయినా వచ్చిందమ్మా? రాదు. బంగారం కాల్చబడాలి, అంతేనా? అప్పుడు బంగారానికి పరీక్ష అగ్ని. విశ్వాసం గురించి మాట్లాడాడు. విశ్వాసాన్ని ఏమన్నాడమ్మా అక్కడ? విశ్వాసాన్ని ఏమన్నాడమ్మా? విశ్వాసాన్ని ఏమన్నాడమ్మా? ఇంకో మాట యాడ్ చేశాడు. దానికంటే, దేనికంటే? ఆ బంగారం కంటే విశ్వాసం అమూల్యమైంది. లోకం కంటే క్రీస్తునందు అనే పరిధి ముఖ్యమైనది, అమూల్యమైంది. ఒకసారి చిన్న విషయం చెప్తాను. మనకి లోకం ఎక్కువైపోతుందా, దేవుడు ఎక్కువైపోతున్నాడు? అసలు మామూలుగా మాట్లాడుకున్నాం, అంతేనే. ఎందుకని దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానం ఇవ్వక లోకానికి ఎక్కువ ఇస్తామండి. దేవుడి కంటే నేను దేనికి ప్రాముఖ్యత ఇచ్చానో అదే అమూల్యమైందండి, అంతేనండి. నేను దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నానో అప్పుడు ఆ వ్యక్తి అది ప్రాముఖ్యమైనది ఏదైతే ఎంచుకుంటున్నాడో అది అతని దృష్టిలో అమూల్యమైందండి. కొందరు విశ్వాసం అమూల్యమైంది అనుకోరండి, కొంతమంది వాక్యం అమూల్యమైంది అనుకోరండి, కొంతమంది సహవాసం అమూల్యమైంది అనుకోరండి, కొంతమంది ఆత్మీయ జీవితాన్ని అమూల్యమైంది అనుకోరండి, కొంతమంది రక్షణని అమూల్యమైంది అనుకోరండి, కొంతమంది ఆత్మరక్షణని అమూల్యమైంది అనుకోరండి. అందుకే మనకు ప్రొద్దున లేస్తే మన జీవితం అంతా మన బ్రతుకంతా ఆ భౌతికమైన వాటికి. ఎందుకని? ఇద్దరు సహోదరులు కనబడితే భౌతికమైన సంగతులు మాట్లాడుకుంటారు కానీ ఆత్మ సంబంధం ఒక్కటి మాట్లాడుకోరు. ఎందుకని? వాళ్ళు ఏదైతే మాట్లాడుకుంటున్నారో అది ప్రాముఖ్యమైంది అనుకున్నారు, అదే మాట్లాడతారండి. అలాగా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం అమూల్యమైందేనా? అసలు క్రైస్తవ జీవితానికి బేసేదండి విశ్వాసం అండి. విశ్వాసం అనేది పునాదిగా ఉండాలండి. ఆ పునాది మీద ఆత్మీయ జీవితం కట్టబడాలి. ఆ పునాది లేకపోతే నామకార్థ క్రైస్తవుడిగా ఉంటాడండి. ఆ పునాది మీద కట్టబడకపోతే కొంతకాలమే స్థిరంగా ఉంటాడండి, తర్వాత పడిపోతాడండి. నేను చాలా మందిని చూశానండి, వాక్యం విని బాప్తిసం పొంది దేవుడు లేకుండా, ఆరాధన లేకుండా, వాక్యం లేకుండా వాళ్ళందరూ దూరం అవ్వడం కారణం ఏంటండి? వాళ్ళ జీవితంలో విశ్వాసం
అమూల్యమైందని ఎంచుకోలేదా? నాకు ఒక సహోదరుడు తెలిసాడు, ఆయనకి బెంగళూరులో జాబ్ వచ్చిందండి. బెంగళూరు వెళ్ళి ఆయనకు ఒక మాట అన్నాడట అండి, బెంగళూరులో నేను కనుక ఉద్యోగం చేస్తే దేవునికి దూరం అయిపోయి ఉద్యోగం చేయాలి. అప్పుడు అతని జీవితంలో ప్రయారిటీ చేసుకున్నాడట, నాకు ఉద్యోగం ముఖ్యమా దేవుడు ముఖ్యమా? ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి ఆయన ప్రాంతానికి వెళ్ళిపోయి అంతకంటే చిన్న ఉద్యోగం ఆ ప్రాంతంలో చూసుకొని దేవునికి సహవాసానికి అందుబాటులో ఉన్నాడట. అదండి అతను ఏది ఎంచుకున్నాడండి? తన విశ్వాసాన్ని అమూల్యమైనది ఎంచుకున్నాడండి. మనం ఏది ఎంచుకుంటామండి? అలా అప్పుడు ఈ అమూల్యమైన విశ్వాసానికి మరి దీనికి పరీక్ష కావాలి. ఏంటంటే పరీక్ష, శోధనలు. పరీక్ష. అమ్మ, మన విశ్వాసానికి పరీక్షలు అవసరమా? మన విశ్వాసానికి పరీక్ష అవసరమా? ఎందుకమ్మా పరీక్ష? ఇప్పుడు నిశాంత్ గారికి ఎగ్జామ్స్ రాసావమన్నా, ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యావా? చాక్లెట్ ఇచ్చావు కదా, నాకు చాక్లెట్ ఇచ్చావు కదా, మరే చెప్పలేదు. ఇప్పుడు పరీక్షలు ఉన్నాయి. ఈయనకి పరీక్ష అయితే వాళ్ళ అమ్మగారికి పరీక్ష అండి. నీకు పరీక్షనమా? ఆయన చదువుతున్నాడు, వాళ్ళ అమ్మగారు చదువుతున్నారు కూడా తెలియదండి. ఎందుకని? ఆయనకు పరీక్ష అవసరమా? ప్రమోట్ అవటానికి, అంతే. ఏ వ్యక్తి నాకు పరీక్ష లేకుండా నన్ను పాస్ చేయనని అనరు అంటే వాడు బుద్ధిహీనుడు. మరి విశ్వాసానికి పరీక్షలు వద్దా? మరి విశ్వాసానికి పరీక్ష ఏంటండి? బంగారాన్ని అగ్నిలో కాలిస్తేనే, అగ్నిలో పరీక్షించబడితేనే అది వన్నెకి వస్తుంది. అలాగే మన విశ్వాసం పరీక్షకి శోధనలు దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే మన విశ్వాసం వన్నె దేవటానికి, లేకపోతే మన క్యారెక్టర్ని డెవలప్ చేయటానికి. మన క్యారెక్టర్ ఎలా డెవలప్ అవుతామా అమ్మా? మన క్యారెక్టర్ ఎలా డెవలప్ అవుద్దండి? క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, ఓ మనిషిని చూస్తే చాలా కామన్గా ఉంటాడండి, చాలా దీనంగా ఉంటాడండి, లేకపోతే దీనరోలుగా ఉంటుందండి. అసలు ఒరిజినల్ క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుందండి? ఒక్కరు మాట్లాడలేదండి. నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుంది? ఏదైనా నీకు పరిస్థితి ఏర్పడితే అప్పుడు నీ ఒరిజినాలిటీ బయటపడుతుందండి. అప్పుడు అవరే అమ్మా నీ ఒరిజినాలిటీ అది. ఆ పరీక్ష లేకపోతే నేను చాలా దీనుణ్ణి, ఆ పరీక్ష లేకపోతే నేను చాలా దీనురాలి, చాలా మంచిదాన్ని. అలాగే విశ్వాసాన్ని పరీక్షించటానికి, విశ్వాసాన్ని వల్లి తేవటానికి ఏం అవసరం అండి? శోధనలు, శ్రమలు అవసరము. శ్రమలు అవసరం. ఇప్పుడు చిన్న విషయం చెప్తాను. శ్రమలకి స్వాస్థ్యానికి సంబంధం ఏంటండి? శ్రమలకి స్వాస్థ్యానికి సంబంధం ఏంటండి? ఇప్పుడు ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవ్వాలి. ఎంత పరిపూర్ణుడు అవ్వాలమ్మా? పరిపూర్ణుడికి స్టాండర్డ్ ఎవరండి? యేసు ప్రభు. అందుకే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణమగు వరకు అనే మాట వాడాడండి. ఎఫెసీ పత్రిక 4:11-12 రైట్. ఇప్పుడు పరిపూర్ణ ఎందుకు అవ్వాలమ్మా? పరిపూర్ణ ఎందుకు అవ్వాలండి? పరలోకంలో వెళ్ళటానికి పరిపూర్ణుడు అవ్వాలి. అప్పుడు పరిపూర్ణుడు అవ్వాలంటే పరలోకం, లేకపోతే స్వాస్యం. ఇక్కడ స్వాస్యం అందామండి. స్వాస్యం
మరి పరిపూర్ణుడు ఎప్పుడు అవుతాడమ్మా? శ్రమలు. నువ్వు పరిపూర్ణుడు అవ్వందే శ్వాసను సంపాదించడం. ఆ శ్వాసను సంపాదించడానికి పరిపూర్ణుడు అవ్వాలి. ఆ పరిపూర్ణుడు అవ్వడానికి నీకు శ్రమలు అవ్వాలి. శ్రమలు ఏంటంటే పరిపూర్ణ ఉండడు. పరిపూర్ణ ఉంది పరలోకం లేదు. అదండి, అది కనెక్షన్ అండి. అది చెప్తున్నాడండి ఇక్కడ వీళ్ళకి. మీరు కడవరి కాలంలో రక్షించబడ్డారు, ఎందుకంటే స్వాస్యం కొరకు. ఈ స్వాస్యం యొక్క గొప్పతనాన్ని చెప్పి మీరు ఆనందిస్తున్నారు. అయితే ప్రస్తుతం మీరు కొన్ని శ్రమలు అనుభవిస్తున్నారు. ఆ శ్రమలు అవసరం. ఎందుకు అవసరం? నువ్వు పరీక్షించబడటానికి, నీ విశ్వాసం అన్నీ తేవటానికి, నేను పరిపూర్ణ చేయటానికి. మనలో శ్రమల్లో పరిపూర్ణలు అవుతున్నామో, శ్రమల్లో మనం పరిపూర్ణత చెందడానికి అనుమతించబడ్డాయని మనకు ఎంతమందికి తెలుసండి? మనకు తెలియదండి. ఆ క్రైస్తవులకు అర్థమైందండి, పౌలుకి అర్థమైందండి. రైట్. అప్పుడు ఏమంటాడంటే, పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. యేసు ప్రత్యక్షమవటం ఎక్కడ ప్రత్యక్షం అవుతాడమ్మా? కడవరి కాలంలోనా ఇప్పుడా? కడవరి కాలంలో. కడవరి కాలంలో క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు యేసు ప్రత్యక్షత. యేసు ప్రత్యక్షత రెండు రకాలు, రెండు విధాలు. ఒకటి భూమి మీదకి వచ్చిన ప్రత్యక్షత జరిగింది. ఇప్పుడు రెండోసారి వస్తున్నారు. రెండోసారి ఎక్కడికి వస్తారండి? మధ్యాకాశానికి వస్తారు, లేకపోతే ఆకాశానికి వస్తారండి. భూమి మీదకి రాడండి. ఈ మధ్యన నాకు కొత్త బోధ తెలిసింది ఏంటంటే, యేసు రెండో రాకడ అయిపోయిందన్న బోధ వచ్చిందటండి. విన్నారమ్మా ఎప్పుడైనా? విన్నారు మీరు? అమ్మో, మీరు విన్నారండి? మధు గారు, యేసు రెండో రాకడ అయిపోయిందన్న బోధ విన్నారా? అమ్మో, మీరు కూడా విన్నారు? ఓయ్ బాబా, ఇక్కడ ఉన్నారు. అలాంటి వాళ్ళు ట్రైనింగ్కి వచ్చారండి మొన్న. యేసు రెండో రాకడ అయిపోయింది అంటే ఇంటికి రెండో రాకడ అయిపోయిందనేమో వీళ్ళు చెప్తున్నారు. క్రీస్తన్నంలోనే బోధ ఉందన్నమాట. అది యేసు రెండో రాకడ అయిపోతే మనం ఏమైపోవాలమ్మా? ఈ లోకం ఏమైపోవాలమ్మా? ఈ పంచిభూతాలు ఏమైపోవాలమ్మా? అప్పుడు యేసు రెండో రాకడలో ఈ శ్రమలు అనుభవిస్తున్న వారికి ఏం కలుగుతుందో చెప్తున్నాడండి. ఏం కలుగుతుందట? మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణం. మెప్పు మహిమ 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 ఘనత ఎవరి ద్వారా? యేసులో ప్రత్యక్షమైనప్పుడు నా పిల్లలు ఈ స్వాస్యం సంపాదించడానికి ఎంతో కష్టపడ్డారు, వాళ్ళు నిలబడ్డారు, పరీక్షలో పాస్ అయ్యారు అని మన గురించి యేసు సాక్ష్యం ఇస్తాడండి. ఆ యేసు ద్వారా అక్కడున్న ప్రతి ఒక్కరి ఎదుట మనకి మెప్పు ఘనత మహిమ కలుగుద్దని. అలా అది చెప్తూ 8-9 వచనాలు, మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమిస్తున్నారు. వీళ్ళు క్రీస్తును ప్రేమిస్తున్నారు. చూడలేదు, చూడకపోయినా ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకి విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు, అంటే ఆత్మరక్షణ పొందారు. మీరు ఆత్మరక్షణ పొందారు. చెప్పనసత్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందిస్తున్నారు. అప్పుడు ఈ రక్షణ ఏమో
ఈ భూమి మీద పొందే రక్షణ. ఇదేమో స్వాస్థ్యానికి సంబంధించిన రక్షణ. అంటే ఈ రక్షణ బట్టి ఆనందిస్తున్నారు, ఈ రక్షణ బట్టి ఆనందిస్తున్నారు. అలాగే మనకేమో రెండూ లేవు. మనం పొందిన రక్షణ బట్టి మనం ఆనందించాం, పొందబోయే రక్షణ బట్టి కూడా ఆనందం లేదు. ఆ ఆనందాన్ని ముందు, వాటి ముందు ఈ శ్రమలు వాళ్ళకి ఎలా కనబడుతున్నాయండి అది చెప్పేసి, మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించుచు, అయితే మీరు పొందే ఈ పరిస్థితి ఏది, శ్రమలు, ఆ తర్వాత పొందే స్వాస్థ్యం ప్రవక్తలు ముందుగా ప్రవచించారు. ప్రవక్తలు ప్రవచించారు. ఎవరి ద్వారా? మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు. దేని గురించి? కృపను గూర్చి. ఏంటంటే కృప? కృప ఏంటండి? అయ్య బాబోయ్, అప్పరా గారు, కృపను గురించి ప్రవక్తలు ప్రవచించారండి. ఏంటంటే కృప అక్కడ? ఒకటి, వాళ్ళు రక్షించబడటం కృప. రక్షించబడటం కృపే. కానీ ఇక్కడ కృప ఏంటండి? కృప ఏంటంటే శ్రమలు. ఆ శ్రమల తర్వాత వాళ్ళు పొందబోయే స్వాస్యం కృప. ఎప్పుడైనా శ్రమల్ని కృపగా భావిస్తామా? ఇక్కడ వాడాడండి, మీకు కలగబోవు ఆ కృపను గురించి ముందుగానే ప్రవక్తలు ప్రవచించారు. ఇక్కడ కృప ఏంటండి? శ్రమలో, ఆ శ్రమల తర్వాత కలగబోయే మహిమ, అది కృప అండి. అప్పుడు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమల గురించి, వాటి తర్వాత కలగబో మహిమను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చారు. ఏంటి ఆ కృప? శ్రమలు, వాటి తరువాత పొందబో మహిమ. శ్రమల గురించి, వాటి తర్వాత కలబో మహిమ. మహిమ ఏంటంటే ఇక్కడ స్వాస్యం. స్వాస్యాన్ని మహిమ అన్నాడు. మనందరికీ ఆ స్వాస్యం పొందాలని కోరుకుంటుందండి? లేదు. ఉంది? లేదు. ఉంది. అప్పుడేమంటున్నాడండి, ఆ మహిమను పొందటానికి ముందేం కావాలండి? శ్రమలు కావాలి. ఆ తర్వాత మహిమ కావాలి. ముందు మహిమ, ముందు శ్రమల. ఆ శ్రమలు ఉంటేనే మహిమ. యేసు కూడా ఈ భూమి మీద శ్రమలు అనుభవించారండి. ఆ తర్వాత ఆయన మహిమలో పాలిభాగస్తుడయ్యాడు. ఇప్పుడు యేసుతో పాటు మనం పాలిభాగస్తులు అవ్వాలంటే ఇక్కడ భూమి మీద ఆయనతో పాటు శ్రమలో పాలిభాగస్తులు అవ్వాలి. అదండి ఇక్కడ చెప్పే సబ్జెక్ట్. యేసువు ఆ మహిమలో పాలు పంపులు పొంది తండ్రి కుడిపాసన కూర్చొని ఆ జీవ కిరీటాన్ని, లేకపోతే ఆ కిరీటాన్ని అనుభవించడానికి ఈ భూమి మీద ముళ్ళ కిరీటం అనుభవించాడు. ముళ్ళ కిరీటం ఉందా? మహిమ కిరీటం ఉందా? ఆ ముళ్ళ కిరీటం ఉంటేనే మహిమ కిరీటం. మనకు శ్రమలు ఉంటేనే స్వాస్యం, శ్రమలు ఉంటేనే మహిమ. ఎందుకంటే ఆ శ్రమలు నిన్ను పరిపూర్ణ చేస్తుంది. అలాగా అప్పుడు ఈ ప్రవక్తలు ఎలా తెలుసు? ప్రవక్తలు ఎప్పుడో ఉన్నవాళ్ళు,
ప్రవక్తలకి ఈ విషయంలో తెలుసు. అక్కడ చెప్తున్న మాట, తమ యందున్న క్రీస్తు ఆత్మ, అంటే క్రీస్తు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ ఈ ప్రవక్తలకు చెప్పాడు అనమాట. అప్పుడు ఈ ప్రవక్తలు ప్రవచించారు దేని గురించి? కృపను గురించి. ఏంటా కృప? శ్రమలు కృప. ఏమిటా కృప? మహిమ కృప. వాళ్ళకి ముందుగానే చూశారటండి. చాలామంది క్రైస్తవులు విశ్వాసులు శ్రమలు అనుభవిస్తారు. ఆ శ్రమలు అనుభవించిన తర్వాత వాళ్ళు స్వాస్థ్యం పొందుతారని వాళ్ళు ముందుగానే చూశారట. కానీ ఎవరికి తెలియదండి. ఈ శ్రమలు అనుభవిస్తున్న వీళ్ళకి తెలియదు, మనకి తెలియదు. మనం శ్రమలనే చూస్తున్నాం. కానీ చదివిన తర్వాత అక్కడున్న వాళ్ళకి ఆదరణ ఏంటండి? ఆహా, మీ శ్రమలు అనుభవిస్తున్నామంటే మేము మహిమకు దగ్గరగా ఉన్నాం, మీ స్వాస్థ్యానికి హక్కుదారులం. వాళ్ళకి ఆదరణ కలగలేదండి. అంతేనండి. అలాగా అప్పుడు ప్రవక్తలకు అర్థమైందటండి. ఏమని? ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలము సూచించవచ్చునో దాన్ని విచారించి పరిశోధించుడి. ఏ కాలంలో వస్తుంది? ఏ కాలంలో ఇవి సంభవిస్తాయి? పరలోకం నుండి పంపబడిన ఆ పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడింది. ఎప్పుడు బయలుపరచబడిందంటే ఈ సంగతి రాసిన తర్వాత మా కొరకు కాదు, ఇది మీ కొరకే, ఇది మా కొరకు రాయలేదు, మీ కొరకే వ్రాయబడింది అన్న సంగతి మాకు అర్థమైంది. మీకు ఎలాగ అర్థమైందంటే ఆ సువార్త ప్రకటించడం వలన, ఆ సువార్త వలన మీకు తెలపబడ్డ ఈ సంగతి అని చెప్పి చూడగా ఆ మాట చెప్పాడండి. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుతున్నారు. దేవదూతలు ఈ కార్యాన్ని తొంగి చూడగోరుతున్నారు. ఎక్కడ తొంగి చూస్తున్నారమ్మా? ఎక్కడి నుంచి తొంగి చూస్తున్నారండి? పరలోకంలో నుంచి ఇక్కడున్న విషయాన్ని తొంగి చూస్తున్నారా? ఎక్కడున్న విషయాన్ని తొంగి చూస్తున్నారా? ఎక్కడున్న విషయాన్ని తొంగి చూస్తున్నారా? పరలోకం నుండి ఏ కార్యాన్ని చూస్తున్నారండి? అమ్మా, అంటే 3 కాలాలకు సంబంధించి తొంగి చూస్తున్నారండి. ప్రవక్తలు ప్రవచించేసరికి అది సంభవించలేదు. అది ఎప్పుడు సంభవించడం? తొంగి చూస్తున్నారా? మాట్లాడతలేదు, తొంగి చూస్తారండి. ఈ పత్రిక రాసేసరికి ప్రవక్తలు ప్రవచించిన ఆ సమయం వచ్చేసింది, వాళ్ళు అనుభవిస్తున్నారు, తొంగి చూస్తున్నారండి. మరి ఇంకేం తొంగి చూస్తున్నారండి? మరి శ్వాసం ఎప్పుడు? దానికోసం కూడా ఇప్పుడు తొంగి చూస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు తొంగి చూస్తున్నారు. ఏంటంటే ఆ స్వాస్థ్యం పొందేవారు. కాబట్టి ఇది 3 కాలాలకు సంబంధించిన విషయం అన్నమాట. దేవదూతలు ఈ కార్యమును తొంగి చూచుతున్నారు. అదండి. యాక్చువల్గా మనం అది మామూలుగా చదివితే అర్థం కాదండి. ఏదో చదివితే ఇలా డివైడ్ చేసుకోగలిగితే అప్పుడు మనకేదో అర్థం అవుతుంది. అప్పుడు ఈ పాటలో ఏం చెప్తాను ట్రై చేశాడండి? ఈ పేరాలో ఏం చెప్తాను ట్రై చేశాడండి? అంతే, శ్రమలు ఉన్నాయి వాళ్ళకి. ఎలాంటి శ్రమలండి అమ్మా? అగ్ని వంటి మహాశ్రమలండి. మీలో అగ్ని వంటి శ్రమలు ఎవరికొన్నాయి చెప్పండి?
మీలో ఎవరు లేరండి అగ్ని వంటి శ్రమలు? ఇక్కడికి వెళ్దాం. మీలో అగ్ని లాంటి శ్రమలు ఎవరికి ఉన్నాయి చెప్పండి. మధు గారు, అగ్ని వంటి శ్రమలు మీకు ఉన్నాయండి? ఒకటి చెప్పండి. ఉంటాయి, ఉండకుండా ఎలా ఉంటాయి? అగ్ని వంటి శ్రమలు ఉన్నాయండి? మనకున్న శ్రమలు అగ్ని వంటి శ్రమలు కావండి. అగ్ని వంటి శ్రమలంటే మొదటి శతాబ్దంలో లేకపోతే ఆదిమ క్రైస్తవ కాలంలో ఉన్న ఆ క్రైస్తవులు పొందుతున్న శ్రమలండి అగ్ని వంటి శ్రమలు. మనకు అలాంటి శ్రమలు లేవండి. అప్పుడు ఆ అగ్ని వంటి శ్రమలు పొందుతున్న వారిని ఏదో వింత సంభవిస్తున్నట్టుగా అనుకోవద్దు. ఏదో వింత సంభవిస్తుందని ఆశ్చర్యపోక్కర్లేదు. అవి కామను అన్నాడండి. అవి వస్తాయి అన్నాడండి. అంతే, అవి వస్తాయి. జబ్బులు అది కామను, అది వస్తుంది అంటాడంటే. అంతే. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అది కామను అంటాడన్నమాట. తిరుగుబాటు వస్తుంది, అది కామను అంటాడన్నమాట. మనకేమో ఒక జలుబు చేస్తే పెద్ద శ్రమ అనుకుంటామండి, ఒక కాలు నొప్పి వస్తే శ్రమ అనుకుంటామండి, ఒక చెయ్యి వాపు వస్తే శ్రమ అనుకుంటామండి, ఇక తెచ్చి మానేస్తామండి. వాళ్ళు అగ్ని వంటి శ్రమలండి. మీరు పేతురు పత్రిక చదివి మీరు ఎవరైనా బైబిల్ చదివే ఆసక్తి ఉన్న వాళ్ళు చెప్తాను, శ్రమలని మనసులో పెట్టుకొని చదవండి. వాళ్ళు ఏం శ్రమలు పొందుతున్నారు, ఆ శ్రమల గురించి అక్కడ ఏం రాయబడిందో, వాళ్ళు ఎలాంటి శ్రమలు పొందుతున్నారు రాయించామా, చదువుతారమా? ఒకసారి రాసి చూడండి. ఆ శ్రమలు అనుభవిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ శ్రమలు మీరు ఏం చేయాలి? ఇక్కడే మనకి చాలా కోపం వచ్చేద్దండి. ఎంతకాలం సహించాలి, ఎంతకాలం సహించాలి, ఎంతకాలం సహించాలి, నా ఓపిక నశించిపోతుంది అంటామండి. అనరు అంటారా? అన్నారా? ఎంతకాలం 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 వాళ్ళు కూడా అదే అన్నారండి. ప్రకటన గ్రంథంలో ఉన్నవాళ్ళు, నాదా ఎందాక తీర్పు తీర్చక ఎందుకు? భూమి మీద పడుతున్న ఈ శ్రమలు చూసినటువంటి, ఈ శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళని ఇక ఎందాక రేములకి తీర్పు తెచ్చవయ్యా ప్రభు ఉంటాడండి. ఇంకా కొంచెం కాలం. ఆ కొంచెం కాలం ఎందుకంటే ఇంకా హతసాక్షి లిస్ట్ రావాలి నా దగ్గరికి. ఎంతకాలం? సరే, కాబట్టి ఆ శోధనలు సహించడం అంటే ఆ మాట అంటే సహిస్తామా? ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటే సహిస్తామా? దానివల్ల ఏదైనా ప్రతిఫలం ఉంటే సహిస్తామా? ఏదైనా ప్రతిఫలం ఉంటే సహిస్తామండి. ప్రతిఫలం లేకపోతే నేను ఎందుకు సహించాలి అనిపిస్తుంది. ప్రతిఫలం ఏంటండి? శ్వాస. ఆ పరిపూర్ణత శ్రమను బట్టి వస్తుంది. కాబట్టి నువ్వు పరిపూర్ణం అవ్వాలంటే నీకు శ్రమలు అవసరం. ఈ శ్రమలు నిన్ను స్వాస్థ్యానికి తీసుకెళ్తాయి. అలాగా శ్రమలు సహిస్తే కలుగు స్వాస్థ్యం చెప్పాడు. అప్పుడు ఒక మనిషి స్వాస్థ్యం, నాకు స్వాస్థ్యం ఉంది, అది ఎంతకాలం అండి? ఎంతకాలం అండి? నిత్యం. ఈ భూమి మీద ఎంతకాలం అండి? ఎంతకాలం అండి? కొంతకాలం అంటే కొంత ఎంత? ఈ భూమి ఉన్నంత వరకు. ఈ భూమి ఉన్నంత వరకు నేను ఉంటానా? గ్యారెంటీ లేని బ్రతుకులండి మనకి. కొంతకాలమేనండి. కొంతకాలం ఉండటానికి ఈ భూమి మీదకి వచ్చాం. అందుకే మనం పాట పాడతాం, నమ్మని పాట. ఓ పాట, మనం నమ్మని పాట. ఏంటంటే నమ్మని పాట. పరదేశులమో ప్రియులారా, పరదేశులమో ప్రియులారా, మన పొరమిదిగాదెప్పుడు నిజముగా, పొరమిదిగాదెప్పుడు. ఎప్పుడు పాడతాం ఆ పాట? అమ్మా ఎవరైనా చనిపోతే ఇది మళ్ళీ చచ్చిన పాడం ఆ పాట.
ఓ రోజు ఒక ఆయన ఆరాధనలు ఈ పాట పాడితే ఒక ఆయన లేచాడు, ఏయ్ ఎవడరా పాడమనేది ఈ పాట మిమ్మల్ని అంటే. పాట ఎప్పుడు పాడాలన్నమాట, ఎవరైనా చచ్చిపోతేనే పాడాలన్నమాట అండి. ఇక చచ్చిపోతే పాడకూడదండి ఆ పాట. అంటే మన పాటలన్నీ అలాగే పాడతాం. పరలోకము నా దేశము, పుట్టిదే మన దేశం ఇది అనుకుంటూ ఆ దేశం అంటున్నావా? నిజంగా నమ్మి నిజంగా పరలోకమే నా దేశం అనుకున్నావా? యాత్రి కూడాను నేను యాత్రి కూడాను, ఇలాంటి చాలా పాటలు ఉన్నాయండి. పరలోక సంబంధిని, ఈ లోకంలో బ్రతుకుతూ పరలోక సంబంధిగా బ్రతుకుతామని. ఈ లోకం కొరకు అన్నిటినీ సిద్ధపరచుకుంటున్నాం, పరలోకం కొరకు ఏం సిద్ధపరచుకున్నాం అది చెప్పాడండి. అప్పుడు ఇది విన్న వాళ్ళకి ఆదరణ దొరుకుద్దామా? ఆదరణ దొరుకుద్దాం. అందుకే వాళ్ళు ఆ శ్రమలో కూడా ఆనందిస్తారు. ఇప్పుడు కూడా మన జీవితంలో ఒకవేళ శ్రమలు అనుభవిస్తున్నాం, శ్రమలు వస్తున్నాయి, శ్రమలు ఏదో రూపంలో మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. కానీ దేవుడు నమ్మదగినవాడు, శ్రమలో కూడా నేను విడిచిపెట్టడం. కానీ ఆ శ్రమలను ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడంటే నీకు అవసరమని అనుమతిస్తున్నాడు. ఒకవేళ మన అవసరం గుర్తించకపోవచ్చు, ఒకవేళ గుర్తించబోనప్పుడు ప్రార్థన చేద్దాం, ఆయన నాకెందుకు అనుమతించవో నాకు తెలియదు, ఈ శ్రమను ఎందుకు అనుమతించేటట్టుగా నాకు గ్రహింపు దయచేయి, పోనీ నాకు అది వెల్లడి కాకపోయినా పర్వాలేదు కానీ వాటిని సహించే మనసు దయచేయి అని ప్రార్థన చేయాలి. అప్పుడు తగిన కాలమందు ఆ శ్రమను ఎందుకు అనుమతించాడో మనకు దేవుడు చెప్తాడండి. దానికి ముందు ఈ శ్రమల కంటే, ఈ ఇబ్బందుల కంటే, ఈ ఇరుకుల కంటే, ఈ లోకం కంటే, ఈ వీటి కంటే నేను పొందబోయే స్వాస్థ్యం గొప్పది. దాని ముందు ఇవన్నీ దగదూడిపోయాయి అంతే. కాబట్టి శ్రమలు సహిస్తేనే స్వాస్థ్యం పొందటానికి శ్రమలు అవసరం. ఆ శ్రమలు నువ్వు సహించు, స్వాస్థ్యం పొందుతావు, అది చెప్పాడు. కాబట్టి ఈ పేర అందుకు దేవుడు రాయించాడు, అందుకు దేవుడు రాయించాడు. అప్పుడు మెల్లిగా చదవండి, ఆ శ్రమంలో వాళ్ళు ఎలా ప్రవర్తించాలో చెప్తాడండి. ఆ పత్రిక అంతట్లో ఎలా ప్రవర్తించాలో చెప్తాడు. మనం అందరం మన జీవితంలో శ్రమలకు కురుగిపోవద్దు, శ్రమల్లో మనం నిరాశ చెందొద్దు, నిస్పృహ చెందొద్దు. ఒకవేళ శ్రమ ఉంది, దేవుడు లేడా? ఉన్నాడు, ఆయన అనుమతితోనే అవి వచ్చాయి, సహిద్దాం. కొన్నిసార్లు శోధన సహింపగలిగిన దానికంటే ఎక్కువగా అనుమతించడు. నువ్వు ఎంత సహించగలుగుతావో అంతే అనుమతిస్తాడు. అక్కడ కూడా దేవుడికి న్యాయం అండి, ఆ క్యాల్కులేషన్స్ ఉన్నాయండి. ఆయన ఎంత నువ్వు అనుమతిస్తావో అంతే అనుమతిస్తాడు, ఎంత సహిస్తావో అంతే అనుమతిస్తాడు. ఒకవేళ సహించలేని పరిస్థితి వస్తే తప్పించుకునే మార్గం కూడా ఏర్పాటు చేస్తాడు. తప్పించేవాడు దేవుడు, నువ్వు కాదు తప్పించుకునేది. నేను చాలా స్మార్ట్గా తప్పించుకున్నానండి, దేవుడు తప్పించాడు అంతే, తప్పిస్తాడు. మరి తప్పించేయడానికి ఎందుకు అనుమతించాలి? నీకు అవసరం, నీకు అవసరం. యోబుకి ఎందుకన్ని శ్రమలు? అవసరం. అబ్రహాంకి ఏంటి ఆ పరీక్ష? అవసరం. ఆదిమ క్రైస్తవులకు ఎందుకు ఆ శ్రమలు? అవసరం. మనకెందుకు? అవసరం, 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 అవసరం. శ్రమలత మనకేవో ఇండికేషన్ అట్ట అంతే. భయపడద్దు, అధైర్యం చెందద్దు, ధైర్యంగా ఉన్నా, ధైర్యంగా అందరికీ